హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస్ షేర్స్. ఈసారి మన టాపిక్ జిఎస్టీ. మొన్న జరిగిన జిఎస్టీ సవరణ మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలకు ఏ ఏ వస్తువులు ఎంత జిఎస్టీ తగ్గిందనేది ఈ వీడియోలో. ఫుడ్ ఐటమ్స్పై 12% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5% అవ్వడం జరిగింది. ఫుడ్ ఐటమ్స్ అనగా కొన్ని ఉదాహరణకు మీకు చెప్తాను. ప్యాకేజ్డ్ స్నాక్స్ ఐటమ్స్, పాల ఉత్పత్తులు, వెన్న, నెయ్యి, పన్నీరు లాంటి వస్తువులపై 12% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5% ఉందన్నమాట. మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్పై కూడా 18% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5% అయింది. అవేంటో చూద్దాం. మన రెగ్యులర్గా వాడే ఐటమ్స్ సోప్, టూత్పేస్ట్, షాంపూస్ ఇలాంటి వాటిపై 18% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5% అవ్వడం జరిగింది. స్టేషనరీ ఐటమ్స్పై 5% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 0 అవ్వడం జరిగింది. స్టేషనరీ ఐటమ్స్ అంటే నోట్బుక్స్, పెన్స్, రబ్బర్స్ మొదలు. సిమెంట్పై 28% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 18% అవ్వడం జరిగిందనమాట. అంటే 10%. 350cc లోపు ఉన్న బైకులపై, స్కూటీలపై 28% ఉన్న జిఎస్టీ ఇప్పుడు కేవలం 18% మాత్రమే. 2500 రూపాయల కన్నా తక్కువ ఉన్న చెప్పులపై 18% ఉన్న జిఎస్టీ ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఉంది. వీటితో పాటు మీకు ఇంకా ఏ వస్తువులపై జిఎస్టీ తగ్గిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటి వస్తువులపై 28% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 18%. ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ సేవింగ్ మందులపై 5% ఉన్న జిఎస్టీ ఇప్పుడు 0% అవ్వడం జరిగింది. అంటే నో జిఎస్టీ. ప్లీజ్ ఫాలో అండ్ షేర్.